Part center. Part center. కొత్తదైతే 200, ఇంకో కొత్తదైతే 190, క్లాత్ దాన్ని 750 మరి కాస్ట్.
Hallelujah.
చివరిగా పాఠశాల 215 భక్తులారా స్మరించడము ప్రభు చేసిన గత సంవత్సరంలో చేసిన ప్రతి విధమైన మేలును బట్టి అంతేకాదు నూతన సంవత్సరంలో ప్రవేశించి ఎవరికి లేని ఆధిక్యత, ఎవరికి లేని ధన్యత దేవుడు మన ఎడల కనపరిచినట్లు బట్టి ప్రభు చేసిన మేలన్నిటినీ స్మరిస్తూ ఆయన నామమును స్తుతిస్తూ ఆయన నామమును కనపరుస్తాం. చరణం మార్చి చరణం మార్గం చివరి చరణం పాడుతున్న సమయంలో అందరూ లేచి పాడాలి. పాఠశాల 215 భక్తులారా భక్తులారా Thank you.
Thank you.
నూతనమైన సంవత్సరంలో ఒక తీర్మానంతో చివరి చరణం 2 చరణాలు అందరం లేచి పాడుకుందాం. ఎందుకంటే ప్రభా, ఈ నూతన సంవత్సరం నుంచి అయినా ఈ భూమి యందు నేను జీవిస్తున్నప్పుడు నీ కొరకే నేను బ్రతుకుతాను. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు బ్రతుకుట క్రీస్తే. ప్రభా, ఈ భూమి యందు జీవించు కాదు బ్రతికేదను ప్రభు కొరకి, నీ కొరకి నేను బ్రతుకుతాను. మనం ఆయన కల్పించుకొని ఆయన ఆశయ మనం అంతా కూడా పోయిన గత సంవత్సరంలో గతించిపోయింది. కనీసం ఈ సంవత్సరమైన ఈ నూతన సంవత్సరం మొదటి వారంలో దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకో. జాగ్రత్త, లోపల స్థలం ఉంది, రండి. దయచేసి గమనించి ఏంటి అంటే, ప్రభా, ఇక మీద నేను ఈ భూమి యందు నీ కొరకే జీవిస్తాను. అంతేకాదు మనం ఆయనకు అర్పించు. ఏమర్పించుకో, నేను నువ్వే ప్రభుకి ఏం చేయాలా అదే ఆరాధన. కాబట్టి ఈ 2 చరణాలు మనం అందరం కూడా జీవించు కాలం బ్రతికెదను ప్రభు కొరకే. జీవించు కాలం బ్రతికెదను ప్రభు కొరకే. పిల్లలు బోర్డు దగ్గర ఆనికి కూర్చోవచ్చు. నూతనమైన సంవత్సరంలో అందరికీ కూడా ఇక్కడ సమావేశమైన వారందరికీ, దేవుని యొక్క సన్నిధిలో సమర్పించిన వారందరికీ కూడా ప్రభు నామమున అందరికీ
హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ వరించలేదు అందరికీ కూడా నూతన సంవత్సరాలకు శుభాకాంక్షలు. దయచేసి ఇప్పుడు ఈ ఆరాధన విషయంలో నూతన సంవత్సరంలో దేవుని ఎలాగో ఆరాధించాలా, ఇంకా పాత పాటలే పాడాలా, కొత్త పాట పాడాలా చెప్పాలందరూ. కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకున్నారు, ఇంటికి కొత్త రంగులు వేసుకున్నారు, అవునా, ఇంట్లో కొత్త కూరలు చేసుకున్నారు, ఇంకా ఇంట్లో కొత్తగా ఎన్నెల్లేని పిండి వంటలు చేసుకున్నారు, అన్నీ కొత్తగా. మరి ప్రభుని అనిపించేటప్పుడు కొత్త సంవత్సరంలో దేవునికి కూడా ఎలాంటి ఆరాధన ఉండాలి అంటే కొత్తదైనదిగా ఉండాలి. ఎలా ఉండాలన్నా, ఎలాగో కొత్తదైనదిగా ఉంటుంది. ఎవరైనా అలాగా దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో అలాగ నూతనమైన ఆరాధన ప్రభుకి అనిపించినదా? అనిపిస్తే వారు ఎలాగో ఆరాధించారు, మనల్ని ఎలాగో ఆరాధించాలా క్లుప్తంగా వాక్యానుసారంగా మనం చూడడానికి ప్రయత్నించాలి. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలా, వాక్యానుసారముగా ప్రభుని ఏం చేయాలా, ఆరాధించడానికి నేర్చుకోవాలా. కీర్తనలు 33వ అధ్యాయము, కీర్తనలు 33వ అధ్యాయము, కీర్తనలు 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకున్నాం. కీర్తనలు 33వ అధ్యాయము 3వ వచనం అందరూ కలిసి. బైబిల్ ఎవ్రీ వన్ షుడ్ ఓపెన్ యువర్ బైబిల్. It could be your children or it could be youngsters or it could be elders or whoever it may be. అంటే చిన్నవారైనా, సండే స్కూల్ పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా ప్రభు నామపేటగా బ్రతిలాడుతున్నారు. బయట కూర్చున్నవారైనా బైబిల్ కలిగి ఉంటే బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని చదవాలని ప్రతిగా మనం చేయబడి ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎన్నో న్యూస్ పేపర్లు చదువుతాం. దేవుని వాక్యాన్ని చదవడము ధన్యకరం. చదువుదామా? కీర్తనలు 33వ దావీదు కీర్తన 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. సింగల్ టు హిమ్ మళ్ళా చదువుతాం. ఇంకొక మాట చదువుకున్నాము. కీర్తనలు 40 అధ్యాయం, కీర్తనలు 40 అధ్యాయము, కీర్తనలు 40 అధ్యాయము, కీర్తనలు 40 అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుతున్నాం. 3వ వచనం అందరూ కలిసి. He hath put a new song in my mouth. దేవుడి చదువులో లేఖన భాగాన్ని ప్రభు ఆశ్రయించి ప్రభువు మనకు సహాయం చేయండి. ప్రభు సహాయం ఇచ్చిన ప్రార్థన చేస్తామా? మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించాలని మనం చెబుతా ఉన్నారు. ప్రేమ పరిశుద్ధుల తండ్రి, మరొకసారి మా జీవితాలను నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఏ యోగ్యత ఏ మంచితనము లేనప్పటికీ కూడా మీ కృపను బట్టి నన్ను మమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపచేస్తున్నాం. అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను, అందరిని బట్టి నేను గర్వపరుస్తున్నాను. యేసయ్యా, నువ్వు చేసిన అపారమైన నీ మేలును బట్టి వందనాలు. నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసిన గొప్ప దేవా, నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మమ్మలను, మా జీవితాలను ప్రభా, మా జీవితంలో చేసిన గొప్ప ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ప్రభా, మేము కూడా ఒక నూతన గీతమును పాడటానికి సహాయం దయచేయాలి తల్లి. అటు కృపను దయచేయమని కోరుతూ మరొకసారి మీ ఆత్మ చేతను అభిషేకించి అయా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నేను తాకి ప్రభు నన్ను కడిగి శుద్ధి చేసి నీ యోగ్యమైన నీ బిడ్డలకు నీ వాక్కును ప్రచురించడానికి, బోధించడానికి నీ ఆత్మ యొక్క పరిధిలో నన్ను ఉంచి నీ వాక్కును వెల్లడి చేయమని కోరుతున్నా. నాతో చెబుతున్న, నాతో వింటున్న నీ బిడ్డలతో కూడా మీరు స్పష్టంగా మాట్లాడండి ప్రభా. వినగలిగిన ఆత్మీయమైన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును ప్రభా దయచేయండి. తద్వారా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి నన్ను మమ్మల్ని తాకమని కోరుతూ యేసు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యవనస్తులు సాధ్యమైనంత వరకు లోనికి రండి, స్థలం ఉంది కాబట్టి ఎవరైతే కింద కూర్చోగలుగుతారో
స్థలం ఉంది, వారి ముందుకు వస్తే మంచిది. చాలు. ఇప్పుడు మనం చూసిన చదివిన వాక్య ప్రకారంగా 2 వచనాలు చదివినాం. ఎన్ని వచనాలు? 2 వచనాలు చదివినాం. ఏమిటి? మొదటి భాగమేమో కీర్తనలు 33. దేని గురించి అంటే దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క సహాయమును బట్టి ఏంటంటే కొత్త గీతం. అవునా? ఏదో మొదటిది దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క సహాయం, ప్రొవిజన్ లేదా ప్రొవిడెన్స్. అవునా? దాన్ని బట్టి ఏంటి? గ్రీక్ 3వ వచనం చదవండి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా. వాయిద్యాలు వాయించే వారికి కూడా చెప్తాను, వినండి జాగ్రత్త. ఏంటి? ఎలాగ వాయించాలంటే తెలుసా? ఇంగ్లీష్లో ఉంది, చదువు, ఓపెన్ ద బైబిల్. ఎలాగ వాయించాలని చదువుతాడు. 3వ వచనం Psalm 33:3. ఎట్లా వాయించాలా? వెయిటింగ్ ఫర్ Psalm 33:3. చదువు. Sing unto him a new song, loud noise. How to play the keyboard? Skillfully. First thing is very important. ఎలాగంట? స్కిల్ఫుల్లీ అంటే నైపుణ్యముతో ఏం చేయాలా? వాయించాలి. ఎప్పుడు వాయించినట్టే కాదు, క్రొత్తదనం ఉండాలి. దేవుని ప్రభుని ఆరాధించే బిడ్డలలో ఏముండాలో తెలుసా? క్రొత్తదనం. బైబిల్లో అలాగా క్రొత్తగా ఆరాధించే వ్యక్తులు ఎవరైనా అలాగా ఉన్నారా ఉంటే చూస్తాం. ఎవరు అంటే న్యాయాధిపతులు దయచేసి మనం ఒక భాగాన్ని చూస్తాము. న్యాయాధిపతులలో ఎవరు చూడండి, 6వ అధ్యాయం అనుకుంటాము. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనం చదువు. న్యాయాధిపతులు, నేను నీకు తోడై ఉండును గనుక ఒకే మనుషులను హతము చేసినట్లు విద్యాయులను నువ్వు. ఎవరు ఈ వ్యక్తి అంటే? ఎవరమ్మా? గిద్యోను. ఎవరు చెప్పండి? ఈ వ్యక్తి ఎవరు? అసలు గిద్యోను ఎవరో తెలుసా కదా? పిరికివాడు. ఎవరమ్మా? పిరికివాడు. ఈజ్ అ కోవర్డ్. పిరికివాడు. ఎక్కడ దాచుకున్నాడు తెలుసా? గానుక చాటుగా దాచుకున్నాడు. ఎందుకంటే నేను యుద్ధము చేయలేను, నా వల్ల కాదు, వారు పరాక్రమశాలులు కాబట్టి నేనేమి చేయలేనని దాచుకుంటే దూత ప్రత్యక్షమై గిద్యోనుతో మాట్లాడుతున్న ఒక మాట ఏమిటి అంటే, అయ్యా, ఒక మనుషుని హతము చేసినట్లుగా నువ్వు విద్యార్థులను ఏం చేస్తావు? హతము చేస్తావు. ఎవరి జీవితంలో లేని గొప్ప ఆశ్చర్యమైన కార్యం. ఎవరి జీవితంలో చెప్పండి? గిద్యోను. ఒక పిరికి వాడిని దేవుడు ఎంచుకున్నాడు. ఎవరు ఎంచుకున్నాడు చెప్పండి? మీరు అనుకోవచ్చు, దావీదుని కూడా ఎన్నుకున్నాడు కదంటే దావీదు పిరికివాడు కాదు. దావీదు పిరికివాడు అయితే గొలియాత్ మీద ఎందుకు నిలబడతాడు? కావచ్చు. అవునా? గిద్యోను ఎవరో తెలుసా? పిరికివాడిని ఎన్నుకున్నాడు. God has chosen the weaker vessel. లేదా God has chosen the weakest vessel. ఒకవేళ చెప్పాలంటే అందరికంటే బలహీనుడైన వాడిని ఎన్నుకున్నాడు. ఎవరు? గిద్యోనును ఏర్పరచుకొని దేవుడు గొప్ప విజయము ఎవరి మీద ఇచ్చినాడు తెలుసా? మిద్యానీయుల మీద ఇచ్చాడు. ఎవరి మీద ఇచ్చినాడు? ఎంతమంది తెలుసా? వేల కొలది కాదు. ఎంతమంది? లాస్ట్కి ఎంతమంది తెలుసా? 300 మంది. ఎంతమంది? 300 మందితో ఆ గొప్ప సైన్యముతో పోరాడి విజయమును పొందుతూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, గిద్యోని జీవితంలో ఏ గీతం? క్రొత్త గీతం. ఎవరు చేయలేని కార్యం, ఎవరి కదా ఊహించలేని విధముగా గిద్యోని జీవితంలో దేవుడు చేసిన బలమైన బలహీనుడైన నన్ను ఎంచుకొని బలమైన కార్యమును జరిపించాను. నేను చెప్పండి, కొన్నిసార్లు మన వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, కానీ ప్రభు కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. చూడండి, ఇంకొక మాట చదువుదాం గిద్యోని విషయంలో. చూడండి 12వ వచనం చదవండి. 12వ వచనం 6వ అధ్యాయము న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి ఏమని పిలుస్తుంది?
అసలు గిద్యోను ఎక్కడ ఉన్నాడు తెలుసా? అంతకన్నా ముందు 11వ వచనంలో చూడండి, గిద్యోను ఎక్కడ ఉన్నాడు? యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషుకును కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుంటెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, యెహోవా దూత అతను ఎక్కడ దాచుకున్నాడంట? గానుగ చాటున దాచు. ఎవరమ్మా? ఎవరు? గిద్యోను. ఎవరు దాచుకుంటారు? పిరికివాడు, భయం కలిగిన వాళ్ళు దాచుకుంటారు. దాచుకున్న వానితో, పిరికి వాళ్ళతో దేవుడు ఎలా పిలుస్తున్నాడు తెలుసా? ఒకవేళ మనుషులు అయితే ఏం చెప్తారు తెలుసా? ఉదాహరణ మనమైతే ఏం చెప్తాము? ఒకవేళ గిద్యోను దగ్గర మనం పోయినాం అనుకో, గానుగ చాటును దాచుకున్నాడు, ఏమని అంటాం చెప్పండి? గిద్యోను ఎందుకయ్యా పిరికి వాళ్ళ నువ్వు గానుగ చాటున? మనం ఏం పిలుస్తాం? గిద్యోను అంటే పిరికి వాడని పిలుస్తాం. కానీ దూత ఏం తెలుసా? కదా ఒక విధంగా ఏంటి, ఎలా పిలుస్తుంది? పరాక్రమ కలిగిన బలాచుడా అంటే అర్థం గుర్తుపెట్టుకోండి. బలహీనతను ప్రభు బలహీనులమే, కానీ దేవుడు ఉద్దేశించి, అనగా భవిష్యత్తులో లేదా నీకు తెలియని విషయాన్ని, గిద్యోనికి తెలియని విషయాన్ని దూత ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. ఏది? నువ్వెవరో తెలుసా? నువ్వు పరాక్రమ కలిగిన బలాచుడు, మైటీ మ్యాన్ ఆఫ్ వాల్యూ అనగా నువ్వు పరాక్రమ గల బలాచుడు. అసలు గిద్యోనికి చెప్తే నాకు అనుకుంటాను, గిద్యోను కూడా నమ్మలేకపోయినాడు ఈ విషయం. నేనేంది, నేను పరాక్రమ గల బలాచుడనేంటి, పిరికివాడిగా దాచుకుంటే దూత నేనేమని తెలుస్తుంది? దూతలు అబద్ధాలు ఆడతారా? ఏమా దేవుడు అబద్ధాలు ఆడతాడా? ఒక బలహీనుడిని ప్రభు ఎలాగో పిలవడానికి ఇష్టపడ్డాడు తెలుసా? పరాక్రమ గల బలాచుడు. ఎవరన్నా ఇలాగో పిలుస్తారా? ఇదొక క్రొత్త గీతం, ఇదొక క్రొత్త గీతం. ప్రభా, బలహీనుడైన నన్ను, తృణీకరించబడిన నన్ను ఎన్నుకొని పరాక్రమ కలిగిన బలాచుడిగా చేసి శత్రువుని ఏం చేసినా ఓడింప చేసి నాకేమిచ్చావు? విజయం ఇచ్చిన, క్రొత్త గీతం ఇచ్చిన. త్వరగా ఈ విషయాల గురించి ఎక్కువగా చెప్పాలంటే చాలా టైం. దానియేలు గ్రంథం, ఏ గ్రంథం? దానియేలు గ్రంథానికి వస్తాము త్వరగా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, మన్నించండి, 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. షద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పాను. అమ్మ అంతకన్నా ముందు 15వ వచనాన్ని కూడా 12వ వచనం చదవండి. 12వ వచనం. రాజా ముగ్గురు యూదులను ఆ మనుషులు తమ ఆజ్ఞకు లక్ష్య పెట్టలేదు, తమ దేవతలను ఏం చేయలేదు? క్రొత్త గీతం ఏంటో తెలుసా? ఏంటి అంటే రాజు నియమించిన దేవతలను కూడా ఏం చేయడం లేదు? పూజించడం. అంటే పూజించడం అంటే మన భాషలో ఏం చెప్పాలి తెలుసా? ఆరాధించడం. ఏం చేయడం లేదు? ఆరాధించడం. ఎవరికి భయపడడం లేదు? వీళ్ళు రాజు నియమములకు ఉల్లంఘించిన వారికి రాజ్యములు ఏంటో తెలుసా? మరణ శిక్ష. ఇలాంటి వీరి జీవితంలో ఎందుకు కదా క్రొత్త గీతం ఎప్పుడు ఆరంభించబడుతుందో తెలుసా? నువ్వు దేవుని కొరకు. అందుకే ఇందాక పాట పాడించాను, ఏంటో తెలుసా? నువ్వు జీవించిన కాలము బ్రతికెదవు ప్రభుపడి. అంతే కదా. ఇంకా రెండో లైన్ ఏముంది? మనం ఆయన కొరకు అర్పించుకుందాం. మీరు ఎవరు ఏం చేశారో తెలుసా? సజీవము కలిగిన దేవుని కొరకై ఏం చేసినారు? తమను తాము అర్పించుకున్నారు. ఎవరైతే సజీవము కలిగిన దేవుని కొరకే తమను తాము అర్పించుకుంటారో వారి జీవితం ఏముంటుందో తెలుసా? క్రొత్త గీతము. ఏముంటుంది చెప్పండి? అర్పించుకునే జీవితం లేకపోతే, సమర్పించుకునే జీవితం లేకపోతే మన జీవితాలలో క్రొత్త గీతము ఉండదు. ఏముండదమ్మా? క్రొత్త గీతము ఏం చెప్పండి? ఎంతమంది యథార్థంగా చెప్పగలుగుతారు నీ జీవితంలో క్రొత్త గీతం ఎందుకు లేదు అని అంటే? అర్పించుకునే జీవితము లేదు, లేదా సమర్పించుకునే జీవితము లేదు. వీరెవరు తెలుసా? రాజు నియమించిన దేవతలకు మేము మొక్కము అని చెప్పారు, మొక్కలేదు. తర్వాత 16వ వచనానికి రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం.
రాజుకి ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు ఈ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను, రాజా ఈ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టిన బంగారు వారు ఏం చేయాలంట? నువ్వేమన్నా చేసుకో, మేమైతే ఏం చేయాలి? ఈ ప్రతిమకు మేము మొక్కము, మేము ఆరాధన చేయం, మేము నమస్కారం చేయం, మేము పూజించం, నువ్వేమన్నా చేసుకో. అలా చెప్పేసరికి ఈ రాజు కలిగిన క్రోధం ఎంత అంటే 19వ వచనం చివరి భాగం చదవండి. ఆ అగ్నిని 7 అంతలుగా, ఆ మాట ఉంటుంది చదవండి. వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిగా చేయమని ఎన్నంతలుగా. అసలు ఆ గుండము ఏ గుండం? అది అగ్ని గుండం. ఎన్నంతలుగా పెంచమన్నాడు? 7 అంతలుగా. ఎందుకు? మీరు నేను పెట్టిన ఒక ప్రతిమకు మీరేం చేయరు? బ్రొక్కరు. వారు ప్రభు కొరకు తీర్మానించుకున్నారు. నూతన గీతము ఎవరి జీవితంలో ఉంటుందంటే ప్రభు కొరకే తీర్మానించుకున్న వారి జీవితంలో. అందుకనే పాట పాడుతున్నప్పుడు ఏం చెప్పానంటే తీర్మానించుకొని పాట పాడన్నా. తీర్మానం కలిగిన మొదలు చెప్తున్నాను. A person who possesses the decision to live for Christ, he will have a new song. మొదలు చెప్తున్నాను. ఎవరైతే ప్రభు కొరకు తీర్మానించుకుంటారో వారి జీవితంలో ఏముంటుంది? క్రొత్త గీతం. ఏముంటది? రెండవది, ఎవరైతే ప్రభుని మాత్రమే సేవిస్తారో, ప్రభుని మాత్రమే ఆరాధించడానికి ఇష్టపడతారో వారి జీవితంలో ఉంటుంది క్రొత్త గీతం. మూడవది, ఎవరి జీవితంలో క్రొత్త గీతం ఉంటుందంటే సమర్పణ. ఏంటమ్మా? సమర్పణ. వారు అర్పించుకోవడం, అంతేకాదు త్యాగం, తమను తాము అర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. వీరిలో ఏముంది? క్రొత్త. ఎలాగో క్రొత్త గీతం చూస్తాం. రండి, సమయం వృధా చేయకుండా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 25వ వచనం చదవండి. బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాడి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమంటామా? 4వ వాడు ఎలాంటి వాడు? దేవతల రూపము. ఎంతమంది వేశారు? మన అందరికి సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. 3 వేస్తే ఎంతమంది కనబడుతున్నారు? వాడు చెప్పండి. అగ్నిగుండములో పడివేయబడినప్పుడు ఏం చేయబడాలా? ఎన్నంతలుగా అగ్నిగుండములు పెంచిన 7 అంతలుగా పడివేస్తాం. మరి ఇక్కడ సమయం లేదు కానీ వాళ్ళు ఏమైపోయినారు? ఆవిరికి మరణించిన. మరి ఏమైపోయినారు? ఆవిరికి మరణించిన. కానీ వీరు అగ్నిగుండంలో ఎలాగో తిరుగుతున్నారు తెలుసా? సజీవముగా. ఎలా తిరుగుతున్నారు? వారి మధ్యలో ఎవరు కనబడుతున్నారు? ఇంగ్లీష్ లో ఉంది కదా, ఇట్స్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. ఎవరంట? దేవుని కుమారుడులాగా. దేవుడే వారి మధ్యలోకి ప్రత్యక్షమైనాడు. అది ఎవరు చూస్తున్నారు తెలుసా? ఒక రాజు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? ఇప్పుడు ఎప్పుడైనా అగ్నిగుండంలో ఒక వ్యక్తిని పాడవేస్తే ఏం జరుగుతుంది? కాలిపోతారు. ఏమైపోతారు? కాలిపోతారు. కొద్దిగా అప్పుడప్పుడు సిస్టర్స్ గారు, బ్రదర్స్ గారు వంట దగ్గర పనిచేస్తున్నప్పుడు కొద్దిగా కదా ఆ మంట తాకినప్పుడు బొక్కలు వచ్చేస్తాయి కదా. కానీ 7 అంతలుగా అగ్నిగుండమును ఆ యొక్క ఏమంటారు మంటను పెంచినా కూడా వీరు వెంటనేనైనాను కాలేదు. వీరు ఇంకా సజీవులుగా ఉన్నారు. ఈ గీతము ఎవరైనా పాడగలుగుతారా? ఈ అనుభవం ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. కానీ ఎవరు చెప్పగలుగుతారు తెలుసా? ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో మాత్రమే ఈ గీతాన్ని పాడగలుగుతారు. ఇప్పుడు ఆ గీతాన్ని నువ్వు పాడగలుగుతావా? ఆ గీతాన్ని నేను పాడగలుగుతానంటే ఎప్పుడు పాడగలుగుతావు తెలుసా? వాళ్ళ లాంటి తీర్మానం ఉన్నప్పుడు. ఎప్పుడు పాడగలుగుతావు తెలుసా? వాళ్ళ లాంటి ఏంటంటే ఆరాధన జీవితాన్ని కలిగి ఉన్నావు. ఎప్పుడు పాడగలుగుతావు తెలుసా? వాళ్ళ లాంటి సమర్పణ కదా అర్పించుకునే జీవితం కలిగినప్పుడు ప్రభుని నువ్వు ఆరాధిస్తావు. ఆరాధన అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇట్స్ నాట్ లైక్ అన్ ఇన్స్టెంట్ కాఫీ. అంటే బటన్ నొత్తితే ఏమొస్తుంది? కాఫీ వస్తుంది, లేదా టీ వస్తుంది. రెడీమేడ్ కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే సిద్ధపాటుతో కూడింది. ఆరాధన అంటే క్రియతో కూడేది. ఎలాంటిదమ్మా? క్రియతో కూడింది. ఈరోజు దయచేసి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో నేను బతిలాడుతున్నాను. ఏంటో తెలుసా? ఈ నూతన సంవత్సరాలైనా ప్రభుని నూతన విధముగా ఆరాధించడానికి నువ్వు ప్రయత్నించావు. అంటే అర్థమైందో తెలుసా? ఇండైరెక్ట్ నేను ఏం చెప్తున్నానో తెలుసా? దేవుని కొరకు తీర్మానములు కలిగి ఉంటేనే క్రొత్త షడ్రక్, మేషక్, అబేద్నెగో.
నెబుకద్నెజర్ రాజు ఏం చెప్పినాడు? ఏం చెప్పాడమ్మా? ఈ ప్రతిమకు మ్రొక్కుమని. వీరేమన్నారు? రాజు ఆజ్ఞను ఉల్లంఘించి, ఓ రాజా, ఇందు నిమిత్తమై నీకు ప్రత్యుత్తరము ఇచ్చుట మాకు ఎంత మాత్రము మాకు చింత లేదు, మాకు అవసరమే లేదు, ఏం చేసుకుంటూ చేసుకో అంటే అంత ధైర్యంగా ఎవరి కొరకు నిలబడ్డారు? ఫిలదెల్ఫియా సంఘానికి నేను చెప్పే మాట ఏంటి అంటే, క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైనది ఏమిటి అంటే ఆరాధన. ఈ ఆరాధన జీవితం ఎందుకు ఉన్నతమైనది తెలుసా? సమర్పణ కలిగిన ఉంటే, నేను నువ్వు అర్పించుకున్న జీవితాన్ని కలిగి ఉంటేనే ఆరాధన జీవితం ఉంటుంది, లేకపోతే ఆరాధన జీవితము ఉండదు. కాబట్టి ఈ దినమున ఆ నూతన గీతము నువ్వేం చేయాలా? పాడాలి. ఏ గీతం పాడాలమ్మా? అందరు చెప్పండి. నూతన గీతం పాడాలి. ఆ షడ్రక్ మేషక్కి ఏ గీతం ఉంది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చివరికి ఈ వచనాన్ని చదివించుకున్నాం, త్వరగా పోతాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. ఆ రాజు ఆ నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోయును వీరి దేవుడు పూజారులు. మీ దేవుడు ఎవరు? పూజారుడు. అంటే ఆరాధించబడటానికి ఎవరు తెలుసా? నీ దేవుడు యోగ్యుడు, అర్హుడు. అయ్యా నేను తెలుసుకున్నాను. ఈ దినమైన నీ ఆరాధన ఎట్లుండాలి తెలుసా? నీ ఆరాధన జీవితం ద్వారా నీ ప్రభు యోగ్యుడు, నీ ప్రభు అర్హుడు అని ఎవరు తెలుసుకున్నారు తెలుసా? నీ జీవితం ద్వారా రాజు తెలుసుకున్నాడు. ఇప్పుడు విచారం ఏందో తెలుసా? ఎంతో కాలం నుంచి మనం మందిరంలో ఆరాధన చేస్తున్నాం. మనం పక్కనున్న వారు కూడా మన ప్రభువు తగ్గడానికి ఏంటంట అర్హుడు అని పక్కన వాళ్ళు కూడా. కానీ వీరిని బట్టి ఎవరు తెలుసుకున్నారు? ఒక రాజు, బబిలోను రాజు, బలమైన రాజు. బబిలోను దేశం ఎలాంటిది తెలుసా? 120 ప్రావిన్సెస్ అంటే సంస్థానాలు కలిగిన పెద్ద దేశం కదా, గొప్ప రాజ్యం, కింగ్డమ్ అది. అటువంటి దేశంలో ఆ గొప్ప రాజు తెలుసుకున్నాడు. ఏంటో తెలుసా? వీరి దేవుడు పూజింపదగిన వాడు. కింద వాడు వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ముందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాస్త్రమును నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఏ దేవుడును లేడు. ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడే వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి దేవుడు ఎవరిని దృష్టించునో వాడు తుత్తనీయులుగా చేయబడును. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుంది? షద్రక్, మేషక్, అబేద్నెగో. ఒక నెబుకద్నెజరు అయితే వీరి దేవుడిని కదా ఎవరు ప్రతిమకు తను నియమించిన ప్రతిమకు ఏం చేయమన్నాడు? మ్రొక్కమని చెప్పాడు. అదే నెబుకద్నెజరు తన నోటి ద్వారా ఏమంటున్నాడు తెలుసా? షద్రక్, మేషక్, అబేద్నెగో దేవుడే నిజమైన దేవుడు అని చెబుతూ, ఆ దేవుడిని ఎవరైనా ఏదైనా దూషించినట్లయితే వాళ్ళని ఏం చేయాలా? తుత్తునీయులుగా అంటే ఏం చేయాలి? ముక్కలుగా నరికేయాలి. అంటే షద్రక్, మేషక్, అబేద్నెగో బట్టి జీవము కలిగిన దేవుడు ఏం చేయబడుతున్నాడు తెలుసా? బబిలోను దేశంలో ఆరాధించబడుతున్నాడు. ఏం చేయబడుతున్నాడమ్మా? ఇప్పుడు చెప్పండి, ఎవరు లేని గీతం ఎవరిలో ఉంది? ఇప్పుడు ఎవరు చెప్పగలుగుతారు? అప్పటి వరకు ఎవరికైనా ఇలా జరిగిందా? మంటలో వేసినా కూడా ఏమి కాకుండా బయటికి రాగలిగినారా? షద్రక్, మేషక్. ఏంటి? ఆరాధన జీవితాన్ని బట్టి. అయ్యా ఎవరికి లేని గీతం షద్రక్, మేషక్, అబేద్నెగో మాత్రం పాడగలుగుతారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇదే గ్రంథంలో, ఆదికాండం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం చివరికి సమయం లేదు కనుక ఎన్నో విషయాలు చెప్పాలా. నేను త్వరగా చూడండి ఎన్నోది అని అంటే 20 వచ్చిన సార్ 6:20 వచ్చిన. నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. ఇప్పుడు అందుకు దానియేలు కనుక సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ఇప్పుడు ఎవరికి
ఎప్పటికైనా చరిత్రలో సింహపు బోన్లు వేసిన తర్వాత ఆ సింహాలు కూడా ఎలా ఉన్నాయంటే తెలుసా, భయంకరమైన ఆకలితో ఉన్న సింహపు మధ్యలో వేయబడిన తర్వాత ఏ సింహము కూడా ఎవరిని హాని చేయలేదు, దానియేలుని హాని చేయలేదు. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నాడంటే స్వయముగా రాజే కదా. ఎవరు ఏమి చేయలేదు అంటే నా దేవుడు నా దూతలు పంపి సింహపు యొక్క నోర్లను ముయించి వేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఇలా జరిగిందా? సింహపు బోన్లో వేసి ఏ హాని కలగకుండా బయటికి వచ్చిన నాదుడు ఎవరైనా ఉన్నారా? దానియేలు. ఎవరమ్మా చెప్పండి, ఎవరు? దానియేలుకి ఇప్పుడు తన జీవితంలో ఏముందో తెలుసా? క్రొత్త, చెప్పండి ఏ గీతం? ఇప్పుడు మనం కొత్త గీతం ఇట్లా ఆరాధన చేయొచ్చా? ప్రభా సింహపు బోనుల నుండి నన్ను విడిపి. సింహము దేనికి సాదృశ్యమో తెలుసా? అపవాదికి. ప్రభా అపవాది యొక్క కుతంత్రాల నుంచి, అపవాది యొక్క పన్నాగల నుంచి నన్ను తప్పించి నన్ను ఇంకా సజీవుడిగా వచ్చిన. అపవాది యొక్క పని ఏంటో తెలుసా? మీకు అందరికీ తెలుసు. అపవాది యొక్క పని ఏం చెప్పండి? ఎవరిని మింగుదునని గర్జించు సింహవలే తిరుగులాడుతుంది. ప్రతి క్షణము తిరుగులాడుతుంది, ఎవరిని మింగాలని చూస్తుంది, మన పనదే. కానీ అటువంటి యొక్క సింహపు యొక్క నోర్ల నుంచి ఎవరిని తప్పించినాడు? ఎవరమ్మా? దానియేలుకి ఏ గీతం చెప్పండమ్మా, ఏ గీతం? చూడండి, ఆ కొత్త గీతంలో ఆ రాజు ఇస్తున్న సాక్ష్యం ఎంత గొప్పది అంటే ఇప్పుడు చూస్తాము 26వ వచనం. ఏమనగా నా రాజ్యములోని దానియేలు యొక్క దేవుడికి భయపడుచు ఆయనే ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? రాజు చెప్తున్నాడు. దానియేలు దేవుడే సజీవము కలిగిన దేవుడు, ఆయన దేవుడే యుగ యుగములు ఉంటారు. అన్యుడు కాదు కదా, ఎవరు రక్షించబడిన వాడు కాదు, దానియేలు కాదు కదా. ఎవరు చెప్తున్నారంటే రాజే స్వయముగా. దానియేలు దేవుడు ఎవరు? సజీవము కలిగిన దేవుడు, ఆయన నిత్యము. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆరాధన చేస్తున్నారు? ఎవరమ్మా? ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని బట్టి? మనల్ని బట్టి ఎవరు ఆరాధన చేస్తారు? కృత్య గీతం యొక్క ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను బట్టి ఇతరులు కూడా ప్రభుని తెలుసుకొని ఏం చేస్తారు? సచ్ మస్ట్ బి ద పవర్ఫుల్ వర్షిప్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన అనుదిన జీవితంలో ఆదివారం ఎటువంటి ఆరాధన అర్పించాలంటే ప్రభా షడ్రక్ మేషక్ అబేద్నెగో వంటి ఒక ఆరాధన అర్పిస్తాను, దానియేలు వంటి ఒక ఆరాధన అర్పిస్తాను, గిజోను వంటి ఒక ఆరాధన నేను అర్పిస్తాను. ఎందుకంటే ఎవరి జీవితంలో చేయలేని గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు నా జీవితంలో చేస్తాను. ఈ క్రొత్త గీతమును బట్టి నేను ఆరాధిస్తాను. ఎందుకు? యాక్చువల్గా ఇప్పుడు అగ్నిగుండములు 7 అంతలుగా పెంచి అగ్నిగుండములు వేస్తున్నారంటే మనిషిగా మనకేం కలుగుతుంది? కానీ వీరికి ఏ హృదయం ఉందో తెలుసా? నూతన. చూడు, దేవుడు క్రొత్తగా ఏమేమి ఇచ్చాడో ఇప్పుడు చూస్తాం. ఎజెకియెలు గ్రంథం త్వరగా 36వ అధ్యాయం 26వ వచనం. ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయము, ఎజెకియెలు గ్రంథం 36. అమ్మా, నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అమ్మ ఆగు, చాలు, మనకు వచ్చేసింది. ఏం కావాలి మనకు? ఏం కావాలి? మన దేవుడి గురించి చూస్తున్నాం చెప్పండి. నూతనము, క్రొత్తదనము కొరకి. అవునా? దేవుడు ఏమి ఇచ్చాడంట? ఏమి ఇచ్చాడమ్మా? అందరు ఎట్టున్నా తెలుసా? ఏమిచ్చాడు? నూతన హృదయం ఇచ్చాడు. ఇదే మన ప్రభుని ఎందుకు స్తుతించాలో తెలుసా? ఒకవేళ నూతన హృదయం లేదనుకో, షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా, అవునా, దానియేలు కూడా ఏమయ్యేవారు? భయపడే వారు. దేవుడు రక్షించుకున్న వారికి ఏ హృదయం ఇస్తాడంట? నూతన. ఈ దినమున నూతన సంవత్సరంలో ప్రభా నేను ఆరాధించడానికి నాకు ఏ హృదయాన్ని ఇచ్చాను? నూతన హృదయం ఇచ్చాను. అంతేకాదు, ఇంకా ఉంది అక్కడ నూతన స్వభావం. స్వభావం అంటే ఏం చెప్పండి? నూతన స్వభావం అంటే అమ్మా, నూతన స్వభావం అంటే నూతన పెట్టి ఆగుతుంది, నేను ఫిల్అప్ చేయాలి. అమ్మా, నూతన ప్రవర్తన. సార్, ప్రవర్తన అంటే మన నడవడి. అవునా? మందిరం అంటే ఎంతమందికి ఇష్టం? ఆదివారం మనకు కానీ ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఏం చెప్పండి, అబద్ధాలు.
ఎందుకు ఇష్టం? చాలా మందికి ఇష్టం, ఎందుకంటే అది సెలవు దినం కాబట్టి, లేటు లేవాలి కాబట్టి, లేవచ్చు కాబట్టి. ఎందుకంటే ఆ దినం నాన్ వెజ్ ఏ వెజ్ చేసుకోవాలి కాబట్టి అందుకే ఇష్టం. నిజంగా మందిరం ఆదివారం దేవుని మందిరం ఉంటుంది కనుక నాకు ఇష్టమైన వాళ్ళ చేతులైతే అబద్ధం ఆడితే ప్రభా ఇక నూతన సంవత్సరంలో స్టార్ట్ చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు. సరే నేను చెప్పండి, దేవుడి మందిరాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరికి ఉండదు తెలుసా? నూతన హృదయము కలిగిన వారు. నూతన హృదయము, నూతన స్వభావం. మన స్వభావం ఏంటంటే మందిరం కొరకే మన కాలు పరిగెత్తవు కదా, కళ్ళు నుండి కూడా దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడవు, చెవి నుండి కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడవు. నూతన హృదయం, నూతన స్వభావం కలిగిన వారికి వాక్యాన్ని ఎప్పుడు వినాలని ఆరాటం. అవునా? అమ్మో వాక్యం స్టార్ట్ అయిపోతుంది, నేను పరిగెత్తాలని వస్తాను, వాక్యం వినాలని ఆసక్తితో వస్తాను. ఇది నూతన స్వభావం. దేవుడికి ఏమి ఇచ్చాడు తెలుసా? నూతన చెప్పండి అందరు, ఏమి ఇచ్చాడమ్మా? ఏ హృదయం? లోకంలో కలిగిన వారి యొక్క హృదయం వంటిది కాదు ఇది హృదయం కదా, నూతన హృదయం. రెండవది నూతన స్వభావం. దయచేసి తీతు రాష్ట్ర పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం. త్వరగా. మనము నీతిని అనుసరించి పిల్లలు మాట్లాడారు అమ్మా. తన కనికరము చెప్పుననే నూతన స్వభావం. ఇక్కడ కూడా అదే మాట చూస్తున్నాం. ఏ స్వభావం? పరిశుద్ధాత్మ చేత మనకేమి చేయాలంటమ్మా? నూతన స్వభావం. ప్రభా నేను ఎందుకు నిన్ను ఆరాధిస్తున్నానంటే నువ్వు నన్ను రక్షించుకొని నాలో రక్షణ కార్యములు జరిగించి నేను సొత్తుగా నీ జనాంగం చేర్చుకొని నాకేమి ఇచ్చావు తెలుసా? నూతన స్వభావం ఇచ్చాను. అందును బట్టి నేనేం చేస్తాను? నేను ఆరాధిస్తాను. 3వదిగా చూస్తాను. రోమీల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం. అంతకన్నా ముందుగా ఎజెకియెలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ఎజెకియెలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. 11వ అధ్యాయం త్వరగా. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసును కలగచేసి ఏ ఆత్మనంట? నూతన ఆత్మ. మొదటిది ఏమి ఇచ్చాడు? నూతన హృదయం, నూతన స్వభావం. మూడవది నూతన ఆత్మనిచ్చాడు. ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి? ఉదాహరణకి పట్టులు మురికి అయిపోతాయి, ఏం చేస్తాం? చక్కగా ఉతుకుతే మళ్ళీ అవి ఎలా నిలబడతాయి? కొత్తగా. ఇప్పుడు నీ జీవితాన్ని వాక్య యొక్క వెలుగులో చక్కగా కడుక్కొని నూతనంగా చేయబడి ప్రభు ఏం చేయాలా? ఆరాధించాలి. మొదటిది ఏమి ఇచ్చాడు? నూతనంగా నూతన హృదయం. రెండవది నూతన స్వభావం. ప్రభా ఒకప్పుడు ఈ కాళ్ళు నాశనానికి పరిగెత్తే, ఒకప్పుడు ఈ కనులు చెడు మాత్రమే చూసేది, ఒకప్పుడు ఈ చేతు చెడు పనులు మాత్రమే చేశారు. కనుక ప్రభా ఇప్పుడైతే ఈ చేతులు నీ కార్యములు చేయడానికి ఆసక్తిని కనపడుతున్నాయి, నా చెవులు నీ వాక్యం వినడానికి ఆరాటపడుతున్నాయి కదా, నా కనులు దావీదు కీర్తనలో 119వ కీర్తన ఉంటుంది కదా, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కనులను తెరువు ప్రభా. ఇప్పుడు నా కనులు దేని కొరకు ఆరాటపడుతున్నాయి అంటే నీ ధర్మశాస్త్రం లేదా నీ వాక్యం నందు ఆశ్చర్యమైన కదా కార్యములు చూడటకు నా కనులను. ఎవరు చెప్పండి? ఎవరైతే ఈ అనుభవం కలిగి ఉంటారో, ఈ క్రొత్త అనుభవాన్ని కలిగి ఉంటారో వారి ప్రభుని ఎలా స్తుతిస్తారు? నూతనమైనది. దట్ షల్ బి ఎ న్యూ సాంగ్ ఇన్ యువర్ లైఫ్. ఏ గీతం? క్రొత్త గీతం. ఏ గీతం? క్రొత్త గీతం. ఇంకేంటి చూడండి చివరిగా రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మరణము యొక్క పిల్లలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు ఎక్కువ? వీళ్ళకి ఏమైనా వర్క్ ఇచ్చారా? తెలియజేస్తాము. ఎవ్వరేం లేదు, వాక్యం వినాలి. అవన్నీ బుక్స్ అని క్లోజ్ చేయండి. ఫస్ట్ రిజల్ట్ చదవండి. రోమిల రాష్ట్ర పత్రిక 6:5.
ఎలా ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంటుము. ఆయనతో ఐక్యము గలవారమై ఉండుము. ఏమనగా కన్నికలు పాపములకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదుము. ఆయనతో కూడా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి. మన్నించండి, యోహాను సువార్త అనుకుంటాను, చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము. 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదవనమ్మా. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను. మన్నించండి, ఈ వాక్యం చదవండి. రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై. ఏ జీవము? నూతన జీవమును పొందిన వారు. ఏ జీవం అంట? మొదటిది చూసాము, నూతన అంటే క్రొత్త, నూతన హృదయం, నూతన స్వభావం, ఇంకా నూతన ఆత్మ, 4వది నూతన జీవం. ఇంకేమి ఇచ్చాడు? యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనం. అందరికీ తెలుసు అనుకుంటాను మాట. ఏంటి అక్కడ? నూతన బలం. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు చాలు. ఏ బలం ఇచ్చాడు? ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఇవన్నీ నూతన హృదయం, నూతన స్వభావం, నూతన ఆత్మ, నూతన జీవం, నూతన బలం. ఎన్ని ఉన్నాయి? చెప్పండి అందరూ. 5. ఇది ఒకవేళ ఇలాంటి జీవితాన్ని కలిగి ఉంటే ప్రభు ఏం చేయాలి? నూతనంగా ప్రభా ఈ నూతన సంవత్సరంలో నేను మర్చిపోయాను, నాకు నూతన హృదయాన్ని ఇచ్చాను. ఎలాంటి హృదయాన్ని తీసేస్తున్నా తెలుసా? రాతి కలిగిన హృదయములు తీసి మాంసం కలిగిన హృదయాన్ని ఇస్తూ ఏమిచ్చా? నూతన ఆత్మ అనగా ఏమిచ్చినా? హృదయమును నాకు ఇచ్చా. నూతన ఏంటి? స్వభావమునిచ్చా, నూతన ఆత్మనిచ్చా, నూతన జీవమునిచ్చా, నూతన బలమునిచ్చిన ప్రభా ఇన్ని మేలు నా జీవితంలో చేశాను. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు ఎవరి జీవితంలో క్రొత్త గీతం ఉంటుందో వారందరి జీవితంలో క్రొత్త గీతం అనగా దేని బట్టి? ఈ 5 అంతలు కదా. అంతేకాదు, నీ గురించి ఇవన్నీ లోన చేసిన కార్యాలు. ఇవన్నీ ఎక్కడ చేసిన కార్యాలు? లోన. బయట మన కొరకు ఏం చేశాడు అనేది 2 చెప్పి ముగిస్తారు. చూడండి, బయట మన కొరకు చేసిన పనులు ఏమిటి అని అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడనే ఉంటుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియలు చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. నేను అరణ్యములో త్రోవను. నేనేం చేయబోతున్నానంటే ఒక నూతన అంటే ఏంటమ్మా? నూతన క్రియలు చేయబోతున్నాను. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డు ఎ న్యూ థింగ్. ఎలాంటిది అని అంటే అరణ్యములో నేనేం చేస్తున్నాను? త్రోవ కలగ చేస్తున్నాను. ఎడారిలో దాన్ని క్రొత్తవిగా చేయబోతున్నాను. ఎవరి కొరకే? ఎవరి కొరకు చెప్పండి? మన కొరకు. ద లార్డ్ విల్ ఫర్గివ్ అనగా తప్పిదములు చేసిన దేవుని బిడ్డలను క్షమించి ఈ గొప్ప కార్యాలు మన కొరకు ప్రభు చేయబోతున్నాను. కావున కాబట్టి ప్రభా నా కొరకు ఈ గొప్ప కార్యము నువ్వు చేయబోతున్నందుకు వందనాలు. ఇంకా 2వ విషయం చూసుకొని క్లుప్తంగా ముగిస్తాను. 2వ పేతురు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 2వ పేతురు రాష్ట్ర పత్రిక వాటి యందు నీతి. మనకేముందంట? రానున్న దినములో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇది ఎవరి గురించి చెప్పండి? దేవుని యందు విశ్వసించిన వారికి. ప్రభా నా కొరకు ఏం సిద్ధపరచబోతున్నామంటే క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమి నా కొరకే సిద్ధపరచబోతున్నందుకు నీకు వందనాలు. మొదటిగా చూసాము, మనలో ఏమి నూతనముగా
చేశాడు. మొదటి భాగం ఏంటి తెలుసా? క్రొత్త గీతం ఎవరిలో ఉంటుంది అసలు? క్రొత్త గీతం చెప్పండి, ఎవరిలో ఉంటుంది క్రొత్త గీతం? క్రొత్త గీతం ఎవరిలో ఉంటుంది? నూతన స్వభావం డైరెక్ట్ కాదు. ఇప్పుడు నూతన స్వభావం, నూతన జీవం ఎవరిలో ఉంటుంది? మొదటిది తీర్మానం చేసుకుంది. ఎవరి కొరకు? ఉదాహరణకి ఎవరి గురించి చెప్పాను? షడ్రక్, మేషక్, అబేద్నగో. ఎవరి కొరకు తీర్మానం చేసుకున్నారు? దేవుని కొరకు తీర్మానం చేసుకున్నారు. రెండవది ఎవరిలో క్రొత్త గీతం ఉంటుంది? ప్రభుని మాత్రమే సేవిస్తానని తీర్మానం కలిగిన వారి జీవితం. మూడవది ఎవరి జీవితంలో ఈ క్రొత్త గీతం ఉంటుంది? త్యాగం, అర్పించుకునే జీవితం. తమను తాము అర్పించుకునే జీవితం లేదా సమర్పణ కలిగిన జీవితం కలిగిన వారిలో ఏముంటుందంటే క్రొత్త, చెప్పండి ఏ గీతం? క్రొత్త గీతం. ఎవరిలో క్రొత్త గీతం ఉంటుందో మొదటి భాగం చూశారు. అవును, ఎవరిలో అంటే మొదటిది తీర్మానము కలిగిన వారిలో, ప్రభుని మాత్రమే సేవించే వారి జీవితంలో. మూడవది సమర్పణ లేదా అర్పణ కలిగిన వారి జీవితంలో ఈ క్రొత్త గీతము ఉంటుంది. అది ఎవరు ఉదాహరణ కంటే షడ్రక్, మేషక్, అబేద్నగో. ఇంకెవరు చూసాం? దానియేలు చూసాం. పాత నిబంధనలు చూసాం. పాత నిబంధనలు ఇంకెవరు చూసాం? ముందు గిద్యోను. గిద్యోను ఎవరు? పిరికివాడు. కానీ దేవుడు ఎవరు పిలుస్తున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. ఒక్క మనిషిని ఓడగొట్టినట్టుగా నువ్వు విజ్ఞానంలో ఏం చేస్తావు? అటువంటి శక్తి నిజం ఓడగొట్టాడే లేదా? అలా చేశాడు ప్రభా. ఇదొక క్రొత్త గీతం. ఊహించలేని విధమైన విజయాన్ని ఎవరికి ఇచ్చాడు? గిద్యోనికి ఇచ్చాడు. నా జీవితంలో కూడా అనేక పర్యాలు ఇలాగ విజయాన్ని ఇచ్చాడు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. గత సంవత్సరంలో ఎన్నో ఒడుగులు, ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు ప్రభా, వాటన్నిటిపైన విజయాన్ని ఇచ్చాను ప్రభా. అందుని బట్టి ఈ నూతన సంవత్సరంలో నాకేమిచ్చావంటే నూతన హృదయం, నూతన స్వభావం, నూతన ఆత్మ, నూతన జీవం, నూతన బలం ఇచ్చాడు. అందరిని బట్టి ఇది దేనిలో? లోనక చేయబడిన కాలం. నీకు ఏం సిద్ధపరిచినాడు? ఏటో నూతన క్రియ. నీ గురించి ఎలాంటి క్రియ అంటే నూతన ఆకాశము, నూతన భూమి నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు కదా. రానున్నది ప్రభా, నా కొరకు ఎంతగా సిద్ధపరిచిన, ఇన్ని మేలు చేస్తున్నాను. అందుని బట్టి నేను ఏం చేస్తాను? నా దయచేసి సందర్భం లేచి కదా ఒక వాక్యం అనుసారంగా ప్రభుని మనం ఏం చేస్తామనంటే ఆలోచన చేసి దయచేసి మహేందర్ రా అని మహేందర్ ఇది రిలేటెడ్ సాంగ్ కదా. పాట సంఖ్య 169. మా ప్రభు యేసు నీవే మా శరణము, మహిమాకిప్పుడు నీతోనే స్నేహము. 169 మొదటి 2 చరణాలు, చివరి చరణం మాత్రమే. మొదటి 2 చరణాలు, చివరి చరణం మాత్రమే వాడుకున్నాం. 169 మా ప్రభు యేసు నీవే మా శరణము. ప్రభు యేసు నీవే మా శరణము, మహిమాకిప్పుడు నీతోనే స్నేహము. ప్రభు యేసు నీవే మా శరణము, మహిమాకిప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తి మందిరము నగలము, సంతృప్తి మందిరము నగలము. అందానంద ప్రవాహం పోతెసింది, అందానంద ప్రవాహం పోతెసింది. ఎంతైనా జీవాకులు దండుగలరు, ఎంతైనా జీవాకులు దండుగలరు.
దయచేసి మొట్టమొదటిగా సండే చేస్తారు. తర్వాత యవనస్తులు ప్రభుని వాక్యానుసారంగా క్లుప్తంగా, ఎక్కువగా లాంగ్గా చేయదు, క్లుప్తంగా షార్ట్గా ఆలోచించారు. దయచేసి ముందుగా Yes, Lord. శక్తిని నాకు అనుగ్రహిస్తూ నా జీవితంలో